ప్రోమో చూసారా? ఫైనల్‌గా ఇవాళైతే నిఖిల్‌ని గేమ్స్ ఆడడానికి సెలెక్ట్ చేశారనమాట. హౌస్‌లోకి వితిక ఇంకా పునర్నవి వచ్చారు కదా! వితిక నిఖిల్‌ని సెలెక్ట్ చేసింది. మంచిగా అనిపించింది. ఇకపోతే 'బిగ్ బాస్' అనౌన్స్‌మెంట్ నాకు షాకింగ్‌గా అనిపించిందనమాట. ఏం అనౌన్స్‌మెంట్ ఇచ్చాడంటే, చివరి కంటెండర్ అంట. ఇవాళ గెలిచిన వాళ్ళు టికెట్ టు ఫినాలే ఆడడానికి లాస్ట్ కంటెండర్. అంటే ఆల్రెడీ ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. రోహిణి, అవినాష్. ఇప్పుడు మూడో వ్యక్తి. ముగ్గురితో టికెట్ టు ఫినాలే ఫినిష్ చేయబోతున్నాడు. ఆ ముగ్గురిలో కూడా నేను చెప్తున్నాను 100% అవినాష్‌కో, రోహిణికో రావడానికి ఎక్కువ ఛాన్సెస్ బిగ్ బాస్ ఇస్తాడని నాకు అనిపిస్తుంది. ఆ గేమ్స్ డిజైన్ చేయడం గానీ, ఆ విధంగా వచ్చేలాగా చేస్తాడేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే టికెట్ టు ఫినాలే అంటే మినిమమ్ ఒక నలుగురు, ఐదుగురన్నా లేనిదే కంటెండర్స్ ఆ గేమ్‌లో ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది. పైగా ఇక్కడ ఏదో బయాస్డ్‌గా వాళ్ళకే ఇవ్వాలని ముగ్గురితోనే ఆపేస్తున్నాడేమో అనిపిస్తుంది. చూడాలి మరి ఎలా ఉంటుందో. తేజ పాపం లాస్ట్‌లో ఏదో చెప్తున్నాడు. ఇలాంటివి జరిగినప్పుడే అనిపిస్తదని. మేబీ అది గౌతమ్ గురించేమో అనిపిస్తుంది. ఏదైనా ఫ్రెండ్‌షిప్ గురించో, దేని గురించో నాకు తెలీదు. బట్ లేదా నిఖిల్ గురించోనో అంటే నన్ను సెలెక్ట్ చేయలేదని చూస్తే తెలుస్తది ఎపిసోడ్ మనకి.